మీరు రాదు సీఈఓ గారు ప్రోటోకాల్ 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 పని చెప్తలేము అనుకున్నాను. కానీ యాక్షన్ ఇలా సభ్యుల గ్రూప్లో అధికార ప్రతినిధి మరిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నూతనంగా జగిత్యాల జిల్లా కార్యవర్గం ఏర్పడినందుకు కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి చిరు సన్మానానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఇంతకుముందు మా ప్రతినిధి గారు మాట్లాడినట్టు ప్రజలకు మధ్యలో ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రజల సమస్యలను అధికారులకు తెలియజేసే విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఉన్నదో ఒక సమస్యను ఏ విధంగా తెలియజేయాలి, ఏ విధంగా అయితే అధికారుల దృష్టి పోతుందని చెప్పేసి మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మా ఆహ్వానాన్ని మన్నించి మా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గానికి మరి సన్మానించినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి సత్యం గారికి, అదేవిధంగా జున్ను రాజేంద్ర గారికి ముందుగా శుభాభివందనలు తెలియజేస్తూ, అయితే ఇటీవలనే మన గత నెలలో జిల్లా కేంద్రంలో జిల్లా కార్యవర్గం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. దానిలో ఎన్నుకున్నటువంటి మా అందరికీ ఈరోజు ప్రత్యేకంగా పిలిచి మరి సన్మానించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే గుర్తించి సన్మానించడం కూడా అదొక కార్యాచరణలో భాగంగా అందులో బీజేపీ అనేది వాళ్ళకు ఎప్పుడైతే ఎన్నో విషయాలలో ముందుకు వస్తున్నటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి వారు మరి మమ్మల్ని ఈరోజు పిలిచి మరి ప్రత్యేకంగా సన్మానించే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని తమ ఒక గొప్ప మనసుతోటి చిరు సన్మానించేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికను ఏర్పాటు చేసిన మరిపల్లి సత్యం గారు, జిల్లా అధికార ప్రతినిధి భాజపా జగిత్యాల జిల్లా, అలాగే జిల్లా నాయకులు రాజేంద్ర గారికి మా యొక్క యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక జర్నలిస్టు సంఘాన్ని గుర్తించి మాకందరికీ ఈ విధంగా సన్మానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని ఈరోజు మా యొక్క జర్నలిస్టుల అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా మరికొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేసిన అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.